అప్పులు తెచ్చేసి మనందరినీ రోడ్లను పాలు చేసి అప్పులు మన మీద నెట్టి మన కష్టాలను వాళ్ళకి దోచిపెట్టి ఏం చేయ ఏమనక అబ్బాయి జార్ ఏదో ప్రేమ ఇష్టం అలా జాస్తి పడతా బాబు జాగ్రత్తమ్మా కష్టాలు అభివృద్ధి అంచెంచెలుగా జరగాలి. అప్పులు మన పైన నెట్టి ఇందాక అబ్బాయి నా మీద పొడబోయిపోయింది చెప్పదలుచుకుంది. వాళ్ళు చేసినప్పుడు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభుత్వంలో ఎక్కడ ఏ బిల్డింగ్ వస్తాయో తెలుసు, ఏ ప్రాజెక్ట్ రాబోతాయో తెలుసు. బోండా ఉమా గారి లాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఓట్లు ఎంచుకొని డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు. నేను మాట్లాడే సంపద అందరికీ రావాలి. కొద్ది మంది దగ్గర సంపద ఉంటే కుదరదు. మీరు డబ్బులు తినని ఎదగండి. పారిశ్రామికవేత్తలు కాంటే మాకు సంతోషమే. ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. వేలకు వేల కోట్లు వచ్చేస్తేనే ఒక్క 10 ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. అంటే అక్కడికే దోచేస్తా ఉన్నారు. ఇది ఆగాలి అంటే నవతరానికి ఒక కొత్త మార్పు రావాలి. మీరు కోరుకుంటున్నారు మార్పు. ఆ మార్పు బొండ ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే అయితే అవ్వదు. ఆ మార్పు కోడికత్తి పార్టీ అయినా వైసీపీ వస్తే రాదు. ఆ మార్పు జనసేన, సిపిఎం, బిఎస్పీ అలయన్స్ లో మనకి బాబురావు గారిని గెలిపిస్తా మార్పు వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా భీమవరం దగ్గర నుంచి ఏ ఊరికి వెళ్ళినా డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు విశ్వనగరం అని చెప్తా ఉంటారు. మీరు అమరావతి కంటే కూడా ముందు మన అజిత్ నగర్ డంపింగ్ యార్డ్ సరి చేయండి. దాని గురించి ఎవరో మాట్లాడరు. లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బిజీగా ఉన్నారు, కానీ మన అజిత్ నగర్ పక్కనే ఆయనకి ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఓపిక లేదు. వాళ్ళ నాన్నగారు ఇంటి నుంచి బయటికి రారు, వాళ్ళ నాన్నగారు క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి రారు. ఆయన ఎలాగ అవుతారు? మనకి ఆయన ఎలా పరిపాలిస్తారు? కనీసం వచ్చి పక్కన కూతవేటు దూరంలో ఉన్న అజిత్ నగర్కి వచ్చి డంపింగ్ యార్డ్ సమస్య మీరు చూడలేకపోయారు. మీకు ఏ అర్హత ఉంది? తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇంకోసారి మీరు మమ్మల్ని ప్రజలు గెలిపించమని అడుగుతున్నారు. సెంట్రల్ పరిధిలో విజయవాడకి దగ్గరలో సెంట్రల్ అయిన కేంద్రమైన సెంట్రల్ నియోజకవర్గంలో ఒక డంపింగ్ యార్డ్ సమస్యను మీరు క్లియర్ చేయలేకపోయారు. వేలకు వేల కోట్లు ఉచితంగా దారుణంగా ఖర్చు పెట్టారు అమరావతి గురించి. అంటే విజయవాడ నగరంలో ఉండేవాళ్ళు కంపు విజయవాడ సెంటర్లో ఉండేవాళ్ళు కేవలం అమరావతి అయినా, అంతేగాని విజయవాడ సెంటర్లో ఉండే మనుషులు కాదా? విజయవాడలో ఉండే యువత కాదా? యువతకు నేనున్నాం, మీకు అండగా మేమున్నాం, మేము మీకు అండగా నిలబడతాం.